మంచిర్యాల నియోజకవర్గానికి ముప్పు సమస్య లేదని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం హాజీపూర్ మండలంలోని గుడిపేట వద్ద గల ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తిన సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ డీసీపీ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా వరదల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగువ నుండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎలంపల్లికి వరద తాకిడి ఎక్కువైందన్నారు. దీంతో 6.5 లక్షల క్యూసెక్ల నీటిని 32 గేట్లు ఎత్తి దిగువ గోదావరికి వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి ముంపు లేదన్నారు. కడెం నుంచి వచ్చే నీటిని పూర్తిగా వదులుతున్నట్లు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసినట్లు అక్కడి అధికారులు తెలపడంతో మరింత అప్రమత్తం చేసి గేట్లు 5 మీటర్లు ఎత్తి లేపి ఉంచామన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీరు సోమవారం రాత్రి వరకు ఎలంపల్లికి చేరే అవకాశం ఉన్నందున జిల్లా కేంద్రంలోని గోదావరి ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిలోని పిల్ల తల్లుల్ని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి, ప్రైవేటు ఆసుపత్రులకి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నట్లు తెలిపారు. తాము అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనడం, ఆ అనుభవంతో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు ఎవరు కూడా అధైర్యపడవద్దన్నారు. ప్రజలు ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరారు. డీసీపీ ఎక్కిని భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక గజయితగాలని అందుబాటులోకి ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు ఏఈ రామస్వామి, డిఈ బుచ్చిబాబు, శ్యాంబాబు, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి, మాజీ ఎంపీటీసీలు బాలరాజు, డేగబాబు, కర్ణమామిడి, పర్తనపల్లి పిఎస్సిఎస్ చైర్మన్లు కోటె సత్తయ్య, రామారావు, మంచిర్యాల పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మాముని, మాజీ వైస్ చైర్మన్ వడ్డ శ్రీనివాస్, మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డె రాజమౌళి, మండల అధ్యక్షులు సాంబారి కుటుంబారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి, మాజీ ఎంపీపీ కోఆప్షన్ నెంబర్ ఎండి రఫీక్, మాజీ సర్పంచులు కొట్ట మహేందర్, పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, స్థానిక నాయకులు పొట్టల శంకర్ గౌడ్, కందుల రమేష్, దొమటి సత్తయ్య, దొమటి బాపు, దొమటి లక్ష్మణ్, అంకం మారుతి, అంకం కృష్ణమూర్తి, అల్లంల నాగయ్య, వడ్డె రవికుమార్, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా గ్రూప్ లో పెడుతున్నాను. ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయితే ఇమీడియట్ గా కాల్ చేయవచ్చు. ఐ థింక్ ఆల్ మీడియా గ్రూప్స్ లో పెట్టారు. మీ అందరికి కూడా మళ్ళీ ఇస్తున్నాము. ఆల్ మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ ఉన్నాయి. కన్సర్న్ ఎంపీడీఓ, ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా మనకి వాటర్ లాగింగ్స్ అవుతుంది, ఎక్కడైనా ఏమైనా లో లయింగ్ ఏరియాలో వాటర్ వస్తున్నాయి, ఇట్లా ఏమైనా అయితే మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్కి చూసి రెడీ పెట్టుకున్నాము. ఏమైనా ఇష్యూ అయితే 2-3 అవర్స్ ముందే మనం చెప్తాం, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం. సో ఏ పరంగా భయపడడానికి లేవు, ఏ పరంగా నిశ్చింతగా ఉండండి. ఏమైనా ప్రాబ్లం అయితే సార్ట్ అవుట్. ఇప్పటివరకు ఏ రకమైన ఇబ్బంది లేదు. పైకి వెళ్ళి 5 లక్షల క్యూసెక్లు వస్తుంది, కిందికి 6-4 లక్షలు పడుతుంది. 6-4 లక్షలతోటి మనకు డ్యామేజ్ నష్టం ఇచ్చారు కదా. కడెం కూడా చెక్ చేసాం. కడెం 3 లక్షల నుంచి ఇప్పుడు 70,000 లక్షలు, చాలా తగ్గింది. శ్రీరామ్ సాగర్ కాబట్టి శ్రీరామ్ సాగర్ స్టార్ట్ చేసి 150,000 క్యూసెక్లు విడిచిపెట్టాం. ఇప్పుడు విడిచిపెట్టే నైట్ వరకు వస్తాయి. ఆ 150,000 కలిసినా కూడా కడెంలు ఏవైతే 2 లక్షలు వచ్చినా తప్పుతాయి కాబట్టి ఉన్న పరిస్థితి నష్టం ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏ రకమైన టెన్షన్ ఉన్నా కలెక్టర్ గారి నాయకత్వంలో మొత్తం జిల్లా, ప్రత్యేకంగా మా మంచిర్యాల నియోజకవర్గం ఏదైతే ఈ ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా అక్కడ మొత్తం 24/7 రెడీ ఉన్నారు. అన్ని బృందాలు రెడీ ఉన్నాయి. డిజాస్టర్ టీమ్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ అన్ని ఎక్కడెక్కడ చేసేస్తాం. రూరల్కి వచ్చే వరకు ఎప్పటికి వరకు మన ఎంఆర్ఓలు వాళ్ళతో పాటు టీము, అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చే వరకు మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ, ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఏ రకమైన కష్టం కలుగుతుందో బాధ్యత మనం చేస్తున్నాం. ప్రజలు ఏ రకంగా కూడా భయపడాల్సిన లేదు. 24/7 అందరూ అవైలబుల్ ఉన్నారు. అందరి కాల్ నెంబర్లు అందరూ ఇస్తారు. కాల్ సెంటర్ నెంబర్లకు సర్క్యులేట్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్పండి, ఏ రకమైన ఇబ్బంది. ఇక ఆల్రెడీ అవసరం లేకుండా కొంత ఎన్టీఆర్ నగర్ కొంత షిఫ్ట్ చేయడం జరిగింది. మాతా శిశు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రకంగా కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి అయిపోతాం.
దాదాపు 50-60% గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మిగతా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ అడ్జస్ట్ చేస్తుంది. ఏ రకమైన ఇబ్బందులు, పేషెంట్లకు ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు. అన్ని రకాలు ఆదుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము, కలెక్టర్ గారు అందరం సిద్ధంగా ఉన్నాం. వారి డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కానీ వారి టీం కానీ డీసీ భాస్కర్ అందరు మొత్తం టీం అంతా ఫుల్ ఫ్లెడ్జ్ కోఆపరేట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఏ రకమైన సమస్యలు ప్రజలు నిశ్చింతగా వండుకోవచ్చు. ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా ఇమీడియట్ తొందరగా కాల్ చేయండి. సంబంధిత అధికారులు చూసుకుంటారు సమస్య. దీంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాకు 3 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇక వీళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ రకమైన 3 ఏళ్ళ నుంచి ఆ పని చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళంతా కూడా టెక్నికల్కి సౌండ్ ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం 20 మంది ఉన్నారు. ఇది కాకుండా గజయితాలను ప్లాన్ చేశాం. ప్రజలు కూడా కొంచెం అధికారులు చెప్పింది అనవసరంగా రిస్కులు తీసుకొని ఇటు దాటకుండా ఉంటే వాళ్ళకు కానీ మాకు కానీ ఇబ్బందులు తప్పకుండా అన్ని రకాల ఎక్కడెక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సహాయిస్తాము. ఏ రకమైన నష్టం జరగకుండా కాబట్టి ప్రజలకు ఏ రకమైన కష్టం రాదు. అంత మటుకు ఈ ఇందిరామ రాజ్యంలో గ్యారంటీ. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొత్తము రెడీగా ఉన్నాము. ఎక్కడైతే మంచిర్యాల పట్టణంలో రామ్నగర్, ఎన్టీఆర్ నగర్లో అబ్జర్వేషన్ కోసం పోస్ట్ పెట్టినాము. అండ్ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ దగ్గర కూడా పోస్టు పెట్టడం జరిగింది. దాదాపు 20 మంది స్పెషల్ ట్రైన్ అయిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ ఒక స్పీడ్ బోటు అండ్ అదర్ ఎక్విప్మెంట్ తోటి కూడా రెడీ ఉన్నాము. ప్రజలకు ఇప్పటి వరకు మానిటరింగ్ ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా రెవెన్యూ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ తోటి ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాము.